గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో అధికార పార్టీ దాడుల బాధితులకు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి చెక్కులు పంపిణీ చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు నాయకత్వం అండగా నిలుస్తుందని అనపర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యాలయంలో డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టాక రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులపై జరిపిన దాడుల్లో కొంతమంది మరణించడం, పలువురు గాయపడడం తెలిసిందేనన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్తకు పార్టీ నాయకత్వం అండదండ అందుతుందని, ఏ ఒక్కరూ అధైర్యపడవద్దని పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి భరోసా ఇచ్చారని, దీనికి అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన దాడి ఘటనల బాధితులకు ఆర్థిక సహాయంగా చెక్కులను పంపడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గం పరిధిలోని 4 మండలాలకు చెందిన 17 మంది బాధితులకు 50,000 రూపాయల చొప్పున, నలుగురికి 1 లక్ష రూపాయల చొప్పున మొత్తం 19 మందికి చెక్కులను గ్రామస్థాయి నాయకుల సమక్షంలో బాధితులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో అనపర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సబిళ్ల కృష్ణారెడ్డి, అనపర్తి, బిక్కవోలు, పెదపూడి మండల పార్టీ కన్వీనర్లు సత్తి రామకృష్ణారెడ్డి, పోతుల ప్రసాద్ రెడ్డి, రమణ, అనపర్తి వైస్ ఎంపీపీ బుల్లిరెడ్డి, అనపర్తి గ్రామ సర్పంచ్ వారా కుమారి తదితరులు పాల్గొన్నారు. మీ అందరికీ కూడా మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎంచేతంటే మొన్న జరిగిన ఎలక్షన్ కూడా రిజల్ట్ కూడా ఏ రకంగా ఉన్నారని మా అందరికీ కూడా తెలుసు. తర్వాత ఈ రానున్న రోజులంటే ఇప్పుడు గడిచిన మరి కూడా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మరి వాళ్ళు ఏవైతే మోసపూరిత వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాలు ఏమీ కూడా అమలుపరచకుండా ఏ రకంగా ప్రజల్లో చెడ్డ అవుతున్నారో అన్నది మనం చూస్తూనే ఉన్నాం. మనం ఏమీ చేయక్కర్లేదు. 1 సంవత్సరం ఓపికడితే చాలు వాళ్ళ బండారం బయటపడుతుంది. ఎందుకంటే రకరకాల వాగ్దానాలు అమలు సాధ్యంగా వాగ్దానాలన్నీ కూడా వాళ్ళు చేయడం జరిగింది. అవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలందరికీ కూడా అన్ని విషయాలు కూడా తెలుసు. కాబట్టి రానున్న రోజుల్లో వీళ్ళు ఎప్పుడైతే ఈ వాగ్దానాలు అమలుపరచలేదు ప్రజల నుంచి తిరుగుబాటు కూడా ఆటోమేటిక్గా వస్తుందో అటువంటి దాంట్లో ఎటువంటి సందేహం లేదని ఈ సందర్భంలో తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ పేర్లు పిలిచి చెక్ అందించినప్పుడు